సో బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగో మామ జస్ట్ 500 మామ అంతే. మనకి బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లిఖిత్ తలపర్తి. సో ఇదే అనమాట మన ఫ్లైట్, మనం ఎక్కబోయే ఫ్లైట్. ఎయిర్ 500 రూపాయల్లో ఫ్లైట్లో జర్నీ చేయొచ్చా? అవును మామ, అవును. ఇది 100% నిజము. ఇందులో ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే లేదనమాట. సో రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అది ఆల్మోస్ట్ 2 మిలియన్ వరకు వ్యూస్ అయితే వచ్చాయన్నమాట దానికి. అందులో చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. అరే భయ్యా, నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలు, మేము ఆల్రెడీ చూసాము, ఎక్కడా లేవని. సో నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి మీకు. ఏం లేదు మామ, ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయగానే బెంగళూరు టు సేలం అని కొట్టిన తర్వాత 0 ఫీ కోడ్ అప్లై చేస్తే మనకి 500లో టికెట్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదన్నమాట. సో మన ఛానల్లో ఏదైనా సరే మంచి కంటెంటే పెడతాం, మనం పిచ్చి పిచ్చి కంటెంట్ అయితే పెట్టము. సో అది నిరూపించడానికే ఈరోజు నేను బెంగళూరు రావడం జరిగింది. బెంగళూరు నుంచి సేలంకి అయితే ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాము. అది కూడా 500 రూపాయలు అనమాట. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. సో ఈ జర్నీ అనేది చాలా బాగుంటుందన్నమాట, మీరు ఎంజాయ్ చేస్తారని ఫీల్ అవుతున్నా. సో బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో. వాట్ ఎ బిగ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుండి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో, మామూలుగా లేదు ఎయిర్పోర్ట్ మాత్రం. అబ్బబ్బా, ఏముందరా బాబు. లైఫ్లో ఫస్ట్ టైం కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం. సూపర్. సో వన్స్ మీరు అక్కడ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కౌంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్క ఎయిర్లైన్స్కి ప్రతి ఒక్క కౌంటర్ ఉంటుంది. సో అది అలియన్స్ ఎయిర్ కాబట్టి, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలియన్స్ ఎయిర్. ఇప్పుడు వెళ్ళి బోర్డింగ్ పాస్ అనేది తీసుకుందాం పదండి. మనకి బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లిఖిత్ తలపర్తి. టైం వచ్చేసరికి బోర్డింగ్ టైము 12:20 అన్నాడు, కానీ 1 అవర్ లేట్ అంట. సో మనకి ఇక్కడ ఒరిజిన్ బెంగళూరు SXV 16A వచ్చింది సీట్ నెంబరు, విండో సీట్ అనమాట ఇది. సో ఈ పైనుంచి ఇక్కడికి రావాలన్నమాట. ఇదంతా సెక్యూరిటీ చెక్ ఇన్ లైను. ఓకే, ఇదంతా బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూడండి మొత్తం అసలు భలే ఉందన్నమాట ఎయిర్పోర్ట్ అంతా. ఫస్ట్ టైం రావడం నేను ఇండిగో దగ్గర కూర్చున్నా. సో ఇది ఇండిగో బోర్డింగ్ పాయింట్ అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా సెక్యూరిటీ చెకప్ కూడా అయిపోయిందనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇక్కడికి రాగానే నాకు తెలిసింది ఏంటంటే మన ఫ్లైట్ 2 అవర్స్ అంటే 3 అవర్స్ డిలే అనమాట మన ఫ్లైట్ వచ్చేసరికి. సెక్యూరిటీ చెకప్ అంటే ఒక విషయం చెప్పాలి మీకు, సెక్యూరిటీ చెకప్ అంటే ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే మనం తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ ఒక ట్రేలో వేసేయాలి, అండ్ బ్యాగ్ కూడా అదే ట్రేలో పెట్టి మీ దగ్గర ఫోన్లు కానీ వాచెస్ కానీ ఏదైనా సరే అందులో పెట్టేసేయాలన్నమాట. అదే సెక్యూరిటీ చెకప్ అంటే. ఇంకా ఎలాంటి బట్టలు ఇప్పడాలు ఉండవు, ఏమీ ఉండవు. మామ బెంగళూరు ఎయిర్పోర్ట్లో లాంజెస్ ఉంటాయి, ఆ లాంజెస్ ప్రిఫర్ చేయండి. లేదంటే నాకులాగా ఇలా KFCలో తినండి, అదే బెస్ట్. ఇంకేం తిన్నా సరే రేట్లు మాత్రం వాచిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది 26th గేటు. ఇక్కడ నుండి నేను నా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాలన్నమాట బోర్డింగ్ పాస్ చూపించి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:50 అయితే అవుతుంది టైము. 12:50కి యాక్చువల్ టైము, ఇప్పుడు 2:50 అవుతుంది అనమాట టైం వచ్చేసరికి. చాలా లేటు, 2 అవర్స్ లేటు ఫ్లైటు. సో ఇదే అనమాట మనం ఎక్కబోయే బస్సు, సేలం బస్సు. సో మనం అయితే వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే వచ్చింది. ఫైనల్గా ఒక 3 అవర్స్ డిలే తర్వాత మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడు బస్సులో కూర్చున్నాము. ఇక్కడ నుండి మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫ్లైట్ దగ్గర కూడా వెళ్ళిపోయి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటాం. బస్సు లోపల వ్యూ మాత్రం ఇలా ఉంది, ఫుల్ ఏసీ అనమాట. బస్సు మాత్రం చాలా బాగుంది. ఈ బస్సులో సేలం వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత బాగుంది బస్సు. ఎలక్ట్రికల్ బస్సు ఇది.
సో బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ గురు, బెంగళూరు ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దదబ్బా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అంత పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వందలు కాదు వేలల్లో ఉన్నాయి ఫ్లైట్లు. పాడైపోయిన ఫ్లైట్లు కూడా ఉన్నాయి, అలాగే వర్క్ చేసే ఫ్లైట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ కనబడుతున్నది అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనుకుంటా, ఏమో నాకు అంతగా తెలీదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది గోవా వెళ్ళే ఫ్లైట్ అనమాట ఇది. సో గో ఎయిర్. ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నాం ఫ్లైట్. బా ఫస్ట్ టైం అనమాట లైఫ్లో ఫ్లైట్ ఎక్కడం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కలేదు ఫ్లైట్. హలో 16A. సో ఇదే అనమాట నా సీట్. ఫ్లైట్ అయితే ఎక్కేసాను. విండో సీట్ వచ్చింది నాకు. రెండు వచ్చి అక్కడి కాదు, 2 విండో సీట్లు వచ్చి ఇంత బాగా ఏం కనపడట్లేదు. ఇంత బాగా ఏం కనపడట్లా. లెగ్స్ అది పెట్టుకోవడానికి ఇది పర్లేదు అనమాట. ప్లేస్ బాగానే ఉంది, కంఫర్ట్గానే ఉంది. మరి అంత లెగ్ స్పేస్కి పొడవున్న వాళ్ళకి కూడా సరిపోద్ది, 6 feet ఉన్న వాళ్ళకి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. ఏసీ కూడా లేదు, అంతగా వర్క్ చేయట్లేదు.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక అన్న కామెంట్ చేశాడు, అలియన్స్ ఎయిర్వేస్లో కాక్రోచెస్ తిరుగుతున్నాయని. అదైతే నిజమే అనమాట, కాక్రోచెస్ అయితే ఉన్నాయి అలియన్స్ ఎయిర్వేస్లో. జర్నీ అయిపోయిందయ్యా, ఇప్పుడే జస్ట్ అయ్యింది జర్నీ మాత్రం చాలా బాగుంది. పైకి వెళ్ళినప్పుడు మాత్రం పడిపోయింది అనమాట, మామూలుగా కాదు, ఒక రేంజ్లో. అంటే చెప్పలేము, ఇంకా గుండెల్లో రాయి పడిపోయినట్టు అయిపోయింది. పైకి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ టైం కదా, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఏరోప్లేన్ అనేది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇంకోసారి కూడా ఎక్కాలి. జస్ట్ 500 రూపీస్లోనే మనకి ఇంత పెద్ద ఫ్లైట్ ఎక్కానంటే గ్రేట్, అది కూడా ఫస్ట్ టైము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సేలం ఎయిర్పోర్ట్ అని ఉంది. సో సేలం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను నేను. సో ఇప్పుడు నేను అరవేల్కి వెళ్తున్నా. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, ఇక్కడ కెమెరా అనేది ఆపేస్తా. తర్వాత ఆఫ్టర్ సెక్యూరిటీ చెకప్ నేను కెమెరా ఆన్ చేసి మీతో అయితే మాట్లాడతాను. ఇప్పుడు కెమెరా అయితే ఆఫ్ చేశాను. మామ వీడియో ఎలా ఉంది మామ? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ట్రావెలాగర్ లిక్ యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేయండి కొద్దిగా. ఉంటా మరి. గుడ్ ఆఫీస్, జై హింద్.